హలో గాయ్స్, అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈరోజు నేను ఒక ప్రాజెక్ట్ చేశాను. ఈరోజు కాదు, 2017లోనే చేశాను ఈ ప్రాజెక్ట్ని. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ రన్ అయ్యేది కాదు. అంటే ఇది ఒకటేదంటే ఒక డిజిటల్ క్లాక్ ఇది. ఓకే, ఇందులో 20x4 ఎల్సిడి అండ్ ఆర్టిస్ట్ మోడల్, ఒక మైక్రో కంట్రోలర్, బజర్ అవన్నీ ఉండేవి. ఓకే, కానీ ఏంటంటే కొన్ని కారణాల వల్ల నేను ఇది వాడలేకపోయాను. దాని కారణం ఏంటంటే ఇందులో టైం అనేది అప్డేట్ చేయడం అనేది చాలా ఇష్యూ వచ్చేది. ఈ ఆర్టీసీ మోడల్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మనకి కొంత డిలే చూపించేది. అందువల్ల ప్రతిసారి టైం అప్డేట్ చేయాలంటే యూఎస్బి కేబుల్ పెట్టి మొబైల్ ద్వారా టైం అప్డేట్ చేసేవాడిని కొన్ని కమెంట్స్ ద్వారా. ఓకే, సో అందుకని నేనేం చేశాను, ఇందులో ఇలాంటి ఇష్యూస్ ఏమి రాకుండా ఉండాలని జీపీఎస్ మాడ్యూల్ని యూజ్ చేశాను. ఓకే, ఇందులో మీకు కనిపిస్తుంది, ఇది జీపీఎస్ మాడ్యూల్. ఓకే, ఈ జీపీఎస్ మాడ్యూల్ పనిచేయాలంటే మినిమము ఒక 4 శాటిలైట్స్ కనెక్ట్ అయి ఉండాలి. 7 ఉంటే ఇంకా బెటర్గా మనకి టైం అనేది ఫుల్ యాక్యురసీతో పనిచేస్తుంది. ఓకే, ఇది ఒక కంప్లీట్ బోర్డు. ఓకే, ఇది పవర్ సప్లై బోర్డు, ఇది వెనకాల ఎల్సిడి డ్రైవరు. ఓకే, అది వచ్చేసి కంట్రోలర్ బోర్డు, ఎడ్మెగా 338 కంట్రోలర్ బోర్డు. ఓకే, ఇది ప్రోగ్రామరు ఈ ల్యాప్టాప్లో మనకు కనిపిస్తుంది. ఓకే, అయితే చూడండి, దీనికి ఏం చేశానంటే మాడిఫై చేశాను, ఒక బజర్ పెట్టాను. ఓకే, అలాగే జీపీఎస్ మోడల్ కూడా యాడ్ చేశాను. ఓకే, అలాగే ఇందులో మీకు ఇమేజ్లో కనిపించిన విధంగా ఒక ఎల్సిడి అండ్ ఆర్టీసీ మోడల్ కూడా ఉంది సేమ్ యాజ్. నేను ఇందులో కొత్తగా యాడ్ చేసింది జీపీఎస్ అండ్ బజర్ మాత్రమే. ఓకే, దీనికి కోడ్ డెవలప్ చేశాను. ఓకే, ఇప్పుడు మీరు చూడవచ్చు ఎలా ఉందో. డెవలప్ చేసిన కోడ్ మాడ్యూల్లో అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో చూడండి, మనకి డిస్ప్లే పైన వై అని కనిపిస్తుంది కదా. వై అంటే జీపీఎస్కి కనెక్ట్ అయినట్టుగా. ఎప్పుడైతే జీపీఎస్కి కనెక్ట్ అవుతుందో టైం అనేది ఆటో అప్డేట్ అవుతుంది, రైట్. దాని తర్వాత మళ్ళీ ఇందులో ఏముందంటే వన్స్ జీపీఎస్కి కనెక్ట్ అయిన తర్వాత అది డిస్కనెక్ట్ కాదు, అలాగే ఉంటుంది. ఇన్ కేస్ మనకి జీపీఎస్ అనేది రన్ అవ్వకపోతే, ఒకవేళ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయితే ఆర్టీసీ మోడల్ కంటిన్యూస్గా రన్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఆర్టీసీ కూడా రన్ అవ్వకపోతే జీపీఎస్ చెక్ చేస్తుంది. జీపీఎస్ అనేది శాటిలైట్కి కనెక్ట్ అయి ఉంటే ఆ టైం అనేది ఆటో అప్డేట్ అవుతుంది. ఏదైనా మనకి జీపీఎస్ టైంకి ఆర్టీసీ టైంకి ఏదైనా వ్యత్యాసం అంటే చేంజ్ అనేది కనిపిస్తే ఇమ్మీడియట్గా జీపీఎస్ టైం తీసుకొని ఆర్టీసీ మోడల్ని అప్డేట్ చేస్తుంది. ఆర్టీసీ మోడల్ అప్డేట్ చేసిన టైం మాత్రమే అది రన్ అవుతూనే ఉంటుంది. ఈ సిగ్నల్ని యూజ్ చేసుకున్నందుకు మనం ఎలాంటి డబ్బులు పే చేయనక్కర్లేదు. ఈ సిగ్నల్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది డెవలప్మెంట్ బోర్డు. ఓకే, మనం దీన్ని ఈ విధంగా కూడా మార్చుకోవచ్చు ఆఫ్టర్ స్టేజ్. బట్ ఒక ప్రోడక్ట్ టైప్ చేయాలంటే ఈ విధంగా కూడా కేసింగ్ చేసి మనం చేసుకోవచ్చు. కానీ నేను మామూలుగానే నా స్టైల్లో నేను చేశాను. మీకు ఈ ప్రాజెక్టు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్ కోసం మన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you.